2019 తరుణంలో జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినటువంటి కోడికత్తి సీనుకు హైకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టుకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా కోడికత్తి సీను జైల్లో మగ్గుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి, బయటికి విడుదల చేయాలని చెప్పేసి చాలా సార్లు కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లి, అలాగే దళితులకు సంబంధించి వాదించేటువంటి లాయర్ల దగ్గర కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఆయనకి బెయిల్ కానివ్వండి, బయటికి రప్పించేందుకు కూడా ప్రయత్నాలు ఏమీ జరగలేదు. ఈ నేపథ్యంలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో కోడికత్తి సీనుకు బెయిల్ వచ్చింది. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను కోడికత్తి సీన్కి ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుని విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కి వస్తున్నటువంటి తరుణంలో ఆయనపై విజయవాడ ఎయిర్పోర్ట్ లో దాడి జరిగింది. ఆ నేపథ్యంలోనే కుట్రపూరితంగానే ఈ దాడి జరిగిందంటే కూడా చాలా మంది చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ నేపథ్యము లేని ఒక వ్యక్తి ద్వారా కావాలని చెప్పేసి కుట్ర చేయించి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించారని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం పైన అందరు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత కూడా కోడికత్తి సీను, అంటే దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కోడికత్తి సీనుని ఆ విచారణకి ఇవ్వాలి. అంతేకాకుండా దాడికి గురైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం జరిగిందో వాంగ్మూలం ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు పలుసార్లు అభ్యర్థించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, దానికి సంబంధించి కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత కోడికత్తి శ్రీను కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన సోదరు కానివ్వండి, ఆయన వాళ్ళ అమ్మమ్మ కానివ్వండి, వాళ్ళు చాలా సార్లు ప్రెస్ మీట్లు పెట్టి తన మనవడికి కానివ్వండి, తన తమ్ముడికి కానివ్వండి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కేసుని చాలా మంది లాయర్లు తీసుకొని వాదించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు శ్రీనుకి హైకోర్టులో ఊరట రప్పించింది. హైకోర్టులో షరతులతో కూడిన బెయిల్ ని ఇచ్చింది ఏపీ హైకోర్టు. అయితే తదుపరి ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతూనే ఉంటుంది. ఆ జరుగుతున్నటువంటి తరుణంలో కోడికత్తి శ్రీను విచారణకు సహకరించాలంటే కూడా హైకోర్టు తెలిపింది. దానికి సంబంధించి బెయిల్ ను మంజూరు చేస్తూ కూడా ఈ రోజు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.